శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించారు. ఏమనంటే, స్వామి, ఎందుకు ఎక్కువ పూజలు భజనలు ఎప్పుడు నీ నామస్మరణలోనే ఉండేవారికి ఎందుకు నువ్వు దుఃఖాన్ని ఇస్తున్నావు? కొంతమందిని మనం చూసినప్పుడు ఎప్పుడూ కనీసం గుడికైనా వెళ్ళరు, ఒక అగరబత్తి వెలిగించరు, ఎవరికి ఏ దానాలు ఒక్క రూపాయి కూడా దానం చేయరు. మేము సోమవారం చేస్తున్నాం, మంగళవారం చేస్తున్నాము, ఏకాదశి చేస్తున్నాము, ద్వాదశి చేస్తున్నాము, ఇంకా చాలా చాలా పూజలు చేస్తున్నప్పటికీ ఎల్లప్పుడూ నీ నామస్మరణలోనే ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దుఃఖాన్ని ఇస్తున్నావు అని అడిగినప్పుడు స్వామి చెప్పారు, దేవర్షి నారదుడు కూడా నన్ను ఇదే ప్రశ్న వేశారు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు, నారదా, నువ్వు మనమిద్దరము కలిసి బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా తిరగడానికి వెళదాము రమ్మని పిలిచారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇంకా నారదుల వారు బ్రాహ్మణ వస్త్రాలను ధరించి ఇద్దరూ కలిసి అలా తిరగడానికి వెళ్ళారు. అలా వెళుతూ వెళుతూ ఒక పెద్ద సేటు ఇంటిని చూశారు. ఆ ఇంటిని చూసి చాలా పెద్ద బంగ్లా ఉంది అక్కడికి వెళ్ళి భగవాన్ విష్ణు ఇలా అన్నారు, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా నారదుడు భిక్షాందేహి అని అన్నారు. సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు. మాకు ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి ఇవ్వండి అని అడగగానే సేట్ అన్నాడు, మీ బాబు సొమ్మైనా ఏమన్నా ఇక్కడ దాచారా? ఇవ్వండి అని అడుగుతున్నారు, వెళ్ళు వెళ్ళు అని అనేసరికి బికారులము భిక్షం అడుగుతున్నాము అనగానే వెళ్ళు వెళ్ళు పొండి, బయటకు పొండి అని అన్నాడు. నారదుడు శ్రీ మహావిష్ణువు చేతుల్ని పట్టుకుని శ్రీ మహావిష్ణువుని వెనుకకు తీసుకువచ్చారు. వెనుకకు తీసుకువచ్చి సేటు ఎంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతనిని శపించండి అని కోరాడు. కోరగానే శ్రీ మహావిష్ణువు రెండు చేతులను ఎత్తి, నీకు 4 వైపుల నుండి ధనం పెరగాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, నీకు సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చాడు. నారదుడు శ్రీ మహావిష్ణువు యొక్క చేతులు పట్టుకుని అడిగారు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు, మిమ్మల్ని అన్ని మాటలు అంటే మీరు లక్ష్మి వృద్ధి చెందాలని అంటారేంటి? విష్ణు అన్నారు, నడు వెళదాము అని అన్నారు. అలా కొంత దూరం అలా వెళ్ళగా ఒక పూరె గుడిసె దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక తల్లి కూర్చుని ఉంది. అక్కడికి వెళ్ళి మాతాజీ భిక్షాందేహి అని అన్నారు. మాకు ఆకలిగా ఉందమ్మా, ఏదైనా పెట్టమ్మా అని అడిగారు. ఆ తల్లి అంది, బాబాజీ, మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకి నేను సేవ చేయడం వలన నాకు అది పాలని ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరిద్దరూ లోపలికి రండి అని చెప్పి ఇద్దరికి ఆసనాలను వేసి కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి ఇద్దరి కోసము పాలు తీసుకుని వచ్చింది. వచ్చి భగవాన్ విష్ణువు నారదుడిని చూస్తుంటే నారదుడు అన్నారు, ఎంత మంచి తల్లి, కూర్చోపెట్టి పాలు ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు. సేటు తిట్టి పంపాడు, భగవాన్ ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువులు చేతిని ఎత్తి నీ ఆవు చనిపోవాలి అని దీవించాడు. నారదుడు అంటున్నారు, ప్రభు, ఈ స్వరూపము, మీ యొక్క ఈ స్వరూపము నాకు నచ్చలేదు, ఆ సేట్జీ అవమానిస్తేనేమో ఇంకా ఇంకా ధనం పెరగాలని దీవించారు, ఆవు పాలు మీకు ఇస్తే ఆవు చనిపోవాలని అంటున్నారు, ఎందుకు అలా చేశారు అని అడగగా నారదా, నా లీలను నువ్వు అర్థం చేసుకోలేదు, నాకు చెప్పండి ఇలా ఎందుకు చేశారు అని అడగగా విష్ణు అన్నారు, ఆ ముసలి ఆవిడ నా భజన చేస్తుంది, రోజంతా నా నామస్మరణే చేస్తుంది, ఆవిడ మరణిస్తుంది, ఆవిడ ఇంట్లో ఒక ఆవు ఉంది, దాని మీద ఆవిడ మనస్సు అంతా ఉంది, ఆ ఆవుకి సేవ చేస్తుంది, చనిపోతుంది, చనిపోయే సమయంలో విచారిస్తుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుంది, ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు, అందుకు నేను ఆ తల్లి మరణించక ముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. నారదుడు అన్నారు, ఇది అర్థమైంది, సేటికి ఎందుకు అంత ధనం ఇచ్చారు అని అడిగేసరికి శ్రీ మహావిష్ణువు అన్నారు, అతనికి ధనం పైన చాలా 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 ప్రేమ ఉంది,
అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలని ఆశీర్వాదాన్ని ఇచ్చాను. ఆ లక్ష్మిని మూటలు మూటలు కట్టి కట్టి అతడు మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, డబ్బుపై ప్రీతితోనే, అతడు ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతడు మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే కూర్చుని ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరుకోలేడు, సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్పారు శ్రీ మహావిష్ణువు.